హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలే, ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, ఎవరికి టీఎంసీ లేదో తెలియదు, క్యూసెక్ లేదో తెలియదు, కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే, మనకి ఎంత వచ్చింది ఎవరికి తెలియదు కదా, ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా, ప్రజల్ని తప్పుదో పట్టించుడే, ఏమైనా ద్రోహి, ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండు అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను రెండే ముక్కలలో చెప్తా, మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన కానీ దక్షిణ తెలంగాణ మీద కానీ ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలను కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారమే 812 టీఎంసీలల్లో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గోదావరి మీద కనుక్కున్న బనకచెర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు. నేను చెప్తున్నా వినండి, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు, ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు మీ 10 ఏళ్ల హయాంలో? మనకే 500 చిల్లర రావాల్సింది వాళ్ళు ఇప్పుడు 513 వాళ్ళు తీసుకొని 299 మనకిచ్చిర్రు. రివర్స్ మనకు రావాలి 513 ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం. కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి. ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు, లేదా బనకచెర్ల గురించి మాట్లాడతారు. బనకచెర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడే ఒక ఫైల్ చేసిర్రు, రిట్ పిటిషన్. ఇది కూడా చర్చకు ఎప్పుడు వస్తుంది? సుప్రీంకోర్టులో సోమవారం 5వ తారీఖు నాడు చర్చ కూడా ఉంది. కానీ మీరు ఏమంటారు? వీళ్ళకి బనకచెర్ల మీద చిత్తశుద్ధి లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి ఏదో చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేకెత్తిచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు, నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది. కాళేశ్వరం గట్టి కమిషన్లు దండుకుని నీళ్లు నిధులు నియామకాలను ఏ తుంగలోకి దొక్కిన మీరు మళ్ళా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు. ఎవరు పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది ఎవడు పోయిండు? బేసిజాలొద్దు, బేసిజాలొద్దు 3000 టీఎంసీలు గోదావరి నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంది అన్నది మీ మామగారు కాదా? ఇలా బనకచెర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దానికి ఆద్యం పోసిందే మీ మామ. ఆ రోజు మిగులు జలాలు బాగున్నాయి, దాంట్లో వరద జలాలు ఎక్కువ ఉన్నాయి, 3000 టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి మీద, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పొచ్చిండు చేపల పులుసు తిని. కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది. మేము టోటల్గా ప్రాజెక్టులు కృష్ణా జలాల మీద 299 టీఎంసీలు ఇప్పుడు ఉంది. మాకు 299 టీఎంసీ కాదు, మాకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మా పరివాహక ప్రాంతం ఎంతైతే ప్రవహిస్తుందో కృష్ణా జలాలు, మా బేసిన్ ఎంత ఉందో అంతనే మా పర్సంటేజ్ కావాలని మా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. ఇంకేమనంటే బనకచెర్ల గురించి మాట్లాడుతావు. జలశక్తి మంత్రి దగ్గర 2 ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు ఆ రూమ్లో, మేము ఎంపీలుగా మేమున్నాం. ఆ రోజు డిస్కషన్లో ఏం జరిగింది? ఆ రోజు డిస్కషన్లో 2-3 విషయాలే జరిగినాయి. ఏంది? ఆ రోజు డిస్కషన్లో కృష్ణా జలాల మీద టెలిమెట్రీ విధానం పెట్టి ఎవరు ఎన్ని జలాలు ఎవరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వాడుకుంటారో తెలుసుకోవాలని కొత్తగా, ఎందుకంటే ఈ వివాదానికి ఒక ఆలోచన, అంటే ఎన్ని టీఎంసీలు ఎవరు వాడుకుంటారు అనేది ఎగ్జాక్ట్ కోసం టెలిమెట్రీ విధానం పెట్టాలని ఒక డిస్కషన్ అయింది. ఇరు రాష్ట్రాల జలశక్తి అధికారులకు ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు కానీ అసలు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కృష్ణా జలాల మీద. ఇంకోటి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు. అంతే తప్ప ఆ రోజు బనకచెర్ల గురించి డిస్కషన్ జరగలేదు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఈ విషయం ఈ రోజు కాదు, ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ పదే వచ్చి బనకచెర్లను తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్తనికే
రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు, లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ధి ఉంది. నేను కూడా పార్లమెంట్ లో ఒక 4 సార్లు మాట్లాడినా, మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం. Like, share and subscribe.